హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పురుగు మందు తాగిన ఎంపీ తీవ్ర టెన్షన్లో అధిష్టానం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక సాధారణంగా ఓ పార్టీ ఒకరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే ఆయన ఏం చేస్తాడు? వేరే పార్టీలోకి జంప్ అయ్యి అక్కడ టికెట్ సంపాదించడమో లేక స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాడు. ఇక ఆర్థిక స్తోమత లేని వ్యక్తి ఇంట్లో కూర్చుంటాడు లేదా పార్టీపై బహిరంగ విమర్శలు చేసి చల్లబడతాడు. అయితే ఒకరు మాత్రం పార్టీ టికెట్ ఇవ్వలేదని ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇలాంటి ఘటన దేశంలో ఇదే తొలిసారి. ఏమైందంటే తమిళనాడుకు రాష్ట్ర ఈరోడ్ నియోజకవర్గానికి గణేష్ మూర్తి ఎండిఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఆయనకు లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. ఇక ఎండిఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేతో చేతులు కలిపింది. ఇక పొత్తులో భాగంగా కొన్ని సీట్లను అధికార పార్టీకి త్యాగం చేశారు. ఇందులో ఈరోడ్కి డిఎంకే నుంచి ప్రకాష్ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్కి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈయనకే ఈరోడ్ టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆ నియోజకవర్గం టికెట్ ఆశించిన గణేష్ మూర్తికి ఆశాభంగం తప్పలేదు. ఇక పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక బయటికి చెప్పుకోలేక గణేష్ లోపలే మదనపడ్డాడు. అయితే చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఆయన పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక టికెట్ నిరాకరించిన కారణంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని వారు అంటున్నారు. 40 ఏళ్లకు పైగానే రాజకీయంలో ఉన్న ఈయన ఇలా బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగించిందని అభిమానులు అంటున్నారు. ఇక 2009, 2019లో 2 సార్లు గణేష్ మూర్తి ఈరోడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎంపీ బలవన్మరణంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయ క్రూర్దుడిగా మారిన ఆయనకు టిక్కెట్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ రాలేదనే కారణంతో బలవన్మరణానికి పాల్పడిన తొలి ఎంపీ అయ్యారు.